మనకి చలికాలం లభించే చిక్కుడుగాయతో స్పెషల్ కర్రీ చెప్పుకోబోతున్నాం. 100 గ్రాముల చిక్కుడుగాయలో సుమారుగా 85-90 క్యాలరీల మధ్యలో శక్తి ఉంటుందన్నమాట. అంటే గింజ కొంచెం లేత ముదురుని బట్టి మారుతాయి. 80-90 అనుకోవట్టు. ఈ చిక్కుడుకాయ గింజల్లో నుండి హై ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే సోయాబీన్స్ కూడా ఆ కోవకు చెందినవే కదా. అందుకని రకాన్ని పట్టండి 25 గ్రాముల నుంచి 33 గ్రాముల వరకు చిక్కుడులో ప్రోటీన్ ఉండే అవకాశం ఉంది సహజంగా. అంచేత కణుపు చిక్కుడు, గింజ చిక్కుడు ఇట్లా ఉంటాయి కదా. ఈ చలికాలంలో ముఖ్యంగా సంక్రాంతి నెల, ఫిబ్రవరి, జనవరిలో బాగా దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడండి మార్కెట్లో మీరు చిక్కుడుకాయలు కొంచెం ఎక్కువగా కొని వాడుతూ ఉండండి. చాలా మంచిది, జుట్టుకి మంచిది, బలానికి మంచిది, శరీరానికి కండపుష్టికి చాలా మంచిది. పాలు పోసుకుని చిక్కుడుకాయ కూరలు వండుకుంటే కమ్మగా ఉంటాయి. పూర్వం రోజు నుంచి చిక్కుడుకాయ అలా వండటం ఆచారం. ఈరోజు